హలో అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఏంజెల్ వన్ రీసెంట్‌గా పోస్ట్ చేసిన రిజల్ట్ గురించి మాట్లాడతాం. దాంతో పాటు బిజినెస్ ఓవర్‌వ్యూ అండ్ సెక్టార్ అనాలిసిస్ అండ్ Q3 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఓవరాల్ FY25 గైడెన్స్ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ ఎలా ఉంది? లాస్ట్ 3 ఇయర్స్ సేల్స్, ప్రాఫిట్ అండ్ ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ ఎలా ఉంది? అండ్ వాల్యుయేషన్స్ and my side conclusion, all we will be discuss today's video. So coming to Angel One business overview, is Angel One is a broking company. 65% of their revenue comes from broking only, and 28% comes from interest means sorry, interest means మార్జిన్ ఫెసిలిటీ కస్టమర్స్కి ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. అండ్ అదర్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిపాజిటరీ అండ్ అదర్ ఇన్కమ్. అండ్ రీసెంట్గా వాళ్ళకి ఏఎంసీ లైసెన్స్ కూడా వచ్చింది. వీ విల్ టాక్ ఇన్ లేటర్ డిస్కషన్. అండ్ కమింగ్ టు దిస్ గ్రాస్ బ్రోకింగ్ డివిజన్, 81% ఆఫ్ దేర్ రెవెన్యూస్ కమ్స్ ఫ్రమ్ F&O. మిగిలిన 12% వచ్చేసి క్యాష్ ట్రేడ్ చేసేవాళ్ళది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే F&O ట్రేడింగ్ ఎప్పుడు జరుగుద్ది? మార్కెట్ హై ఉన్న టైంలో, దట్టు బిగినర్స్ ఉన్న టైంలో, అండ్ మార్జిన్ ఫెసిలిటీ ట్రేడింగ్ ఎక్కువ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం. అది మెయిన్ ఏంజెల్ వన్ బిజినెస్. అండ్ ప్రజెంట్ ఈ సెక్టర్ ఎలా ఉంది అని అంటే, ప్రజెంట్ ఈ సెక్టర్ వచ్చేసి మ్యూటెడ్గా అండ్ డౌన్ సైడే ఉంది. బికాజ్ ఓవరాల్ మార్కెట్ అన్సర్టెనిటీ అండ్ గ్లోబల్ స్లో డౌన్ అండ్ డొమెస్టిక్ స్లో డౌన్ కానీ మార్కెట్ కరెక్షన్ ఫేజ్లో ఉంది. కాబట్టి కొత్తగా వచ్చిన బిగినర్స్ ట్రేడింగ్ చేయడం కానీ F&Oలోకి వెళ్ళడం కానీ చాలా తక్కువ జరుగుద్ది. సో అది మనకు సేల్స్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ 19% గ్రో అయింది అండ్ ప్యాట్ వచ్చేసి 8% గ్రో అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే డ్రాప్. ఎందుకు డ్రాప్ అంటే అక్టోబర్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఈ రెవెన్యూకి ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే, సి హియర్, ట్రూ టు లెబల్ అనేది ఏంటంటే ఐ విల్ డిస్కస్. ట్రూ టు లెబల్ వల్ల అండ్ దాంతోపాటు రీసెంట్గా F&O నామ్స్ వచ్చింది. F&O నామ్స్ ఛార్జెస్ పెంచింది, STT కానీ అండ్ ట్రేడింగ్ తీసుకున్నప్పుడు ఛార్జెస్ కానీ. దాంతోపాటు రెగ్యులేటరీ వీక్లీ ఆప్షన్స్ని తగ్గించేసి ఓన్లీ మంత్లీ ఆప్షన్స్నే, దట్టు ఎక్స్చేంజ్కి ఓన్లీ 1 వీక్లీ ఎక్స్పైరీ ఉండేలా చేయడం వల్ల అక్కడ కూడా వాల్యూమ్స్ డ్రాప్ అయిపోయినాయి. అండ్ యాజ్ వి డిస్కస్, మార్కెట్స్ ఆర్ ఇన్ కరెక్షన్ ఫేజ్. సో కమింగ్ టు దిస్ ట్రూ టు లెవెల్ అంటే ఏంటంటే, ట్రూ టు లెవెల్ అనేది మార్కెట్ టర్నోవర్ ఎంత ఉంటే మార్కెట్ టర్నోవర్ వైజ్ ఎక్స్చేంజెస్కి మనం అమౌంట్ పే చేయాలి. ఎక్స్చేంజెస్ ఎవరెవరు NSE కానీ BSE కానీ అండ్ దాంట్లో CDSL, NSDL ఇవన్నీ వస్తాయి. వీళ్ళందరికీ ఛార్జెస్ ప్రొవైడ్ చేయాలి, ఇవ్వాలి. అది ఎక్కడ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్. బట్ ఎర్లియర్ ఎలా ఉండేది అని అంటే, టర్న్ ఓవర్ హై ఉందనుకోండి, లో ఫీ పే చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక కంపెన్సేషన్ లాగా, ఎక్కువ సేల్స్ చేస్తే వాళ్ళకి ఒక కంపెన్సేషన్ లాగా, ఫేవర్ లాగా ఉండేది. బట్ అది రీసెంట్గా సెబీ ఇన్వాల్వ్ అయ్యి ఏం చేసిందంటే, అందరికీ యూనిఫామ్ ఛార్జెస్, అన్ని బ్రోకర్స్కి యూనిఫామ్గా ఛార్జెస్ కలెక్ట్ చేసింది. అది అక్కడ ఏంజల్ వన్కి ప్రాబ్లమేటిక్ అయింది. అండ్ కీ హైలైట్స్ ఏమేమి ఉన్నాయంటే, Q3 FY25లో పిఎంఎస్ కానీ అండ్ రీసెర్చ్ అనలిస్ట్ అడ్వైజరీ లైసెన్స్లు రిసీవ్ చేసుకుంది. ఇంత హెడ్విన్స్ ఉన్నా కానీ
21 lakhs ఆఫ్ క్లయింట్స్ని అక్వైర్ చేసింది. దాంట్లో 88% పీపుల్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్, అంటే నాన్ మెట్రో ఏరియాస్ నుంచి అక్వైర్ చేసింది. మీన్స్ అండ్ విలేజెస్లో కూడా వాళ్ళ ఏంజల్ వన్ని రికగ్నైజ్ చేస్తారు. క్లయింట్స్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీంట్లో ఏంజల్ వన్లో 52% ఆఫ్ కస్టమర్స్ ఆర్ బిలో 25 years. So we can understand here who F&O trading is doing. అండ్ ఇండియాలో టోటల్గా 16% మార్కెట్ షేర్ని డీమ్యాట్ అకౌంట్లో హోల్డింగ్ చేస్తుంది. టోటల్ డీమ్యాట్ అకౌంట్స్ వచ్చేసి 18.5 crores. ఏంజల్ వన్ కాన్కాల్ లో కూడా ఏం చెప్తున్నా అంటే ఎర్లియర్ వాళ్ళు 30% FY25 గైడెన్స్ ఇస్తే, రెవెన్యూలో గైడెన్స్ ఇస్తే అది టాప్ లైన్ మాకు ఈ రీసెంట్ చేంజెస్ వల్ల 20% హిట్ జరిగి సో అరౌండ్ 10-15% గ్రోతే ఉండొచ్చు అని మేనేజ్మెంట్ చెప్పారు. దాంతోపాటు మనకి నెక్స్ట్ 1 to 2 quarters మార్కెట్లో లైక్ మేము ప్రైస్ హైక్ చేయాలా వద్దని డిసైడ్ చేసి చూస్తాం. అండ్ ఈ ఫుల్ ఎఫెక్ట్ ఈ నార్మ్స్ చేంజ్ అవ్వడం వల్ల మాకు మార్చ్ 2025 వరకు ఎగ్జాక్ట్ తెలుస్తుంది. ఎందుకంటే వీక్లీ ఎక్స్పైరీ అనేది స్టార్ట్ అయింది January 1st వీక్లోనే. సో Q4 రిజల్ట్స్ బట్టి మనం వీ కెన్ అజ్యూమ్ అన్నట్టు మేనేజ్మెంట్ చెప్పారు. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో లాంగ్ టర్మ్ గ్రోత్కి వీఆర్ గివింగ్ అష్యూరెన్స్ అన్నట్టు మేనేజ్మెంట్ చెప్తున్నారు. అది ఎందుకు అంటే బికాజ్ ఇండియాలో ఉన్న 140 crores ఓన్లీ 18 crores డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి. దట్ టు 10.7 crores ఆర్ యూనిక్. సో we can assume how much the percentage and how much the growth potential is there. అండ్ ఎస్ రీసెంట్ హిట్ మనకి ఇప్పుడే కాదు, ఎర్లియర్ కూడా 2021 అండ్ 22 ఆ టైంలో కూడా మనకి మార్కెట్లో కరెక్షన్ జరిగింది. ఆ టైంలో మార్కెట్స్ డ్రాప్ అయినాయి, యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ జరిగినాయి. దిస్ ఈజ్ సైక్లికాలిటీ అండి, నాట్ సో గ్రోత్ ప్రొజెక్షన్లోనే ఉంటుంది ఆర్ డౌన్లోనే ఉంటుంది. నో, ఇది బ్రోకింగ్కి సంబంధించినవి, అడ్వైజరీ కంపెనీస్ ఇవన్నీ ఏంటంటే సైక్లికాలిటీ. మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కస్టమర్స్ వచ్చి అక్వైర్ చేస్తారు, వాళ్ళకి ఇన్కమ్ అక్కడి నుంచి జనరేట్ అవుతుంది. సో ఈ చార్ట్ ఏంటంటే ఎర్లియర్గా మనకి 33 times మార్కెట్ కరెక్షన్ మోర్ దెన్ 5% కరెక్షన్ అయితే వాళ్ళకి 26 times లైక్ 79% ఆఫ్ యావరేజ్ ఆర్డర్స్ ఇంక్రీజ్ అయినాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం డిసెంబర్లో డ్యూ టు ద రెగ్యులేటరీ చేంజెస్ అది చేంజ్ అయింది, ఆర్డర్స్ ఇంక్రీజ్ అవ్వడం చేంజ్ అయింది, తగ్గింది అని వాళ్ళు చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే మార్కెట్లో వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉందని. నెక్స్ట్ 1 to 2 quarters వాళ్ళ రిజల్ట్స్ ఎట్లది చూసేసి వీ కెన్ టేక్ ఏ కాల్. సేమ్ మీరకి ఈ డీమ్యాట్ అకౌంట్ అడిషన్స్ కూడా జూన్ నుంచి మనకి ఆఫ్టర్ రిజల్ట్స్ నుంచి ఫుల్ హైప్లో మార్కెట్ పెరగడం వల్ల డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్స్ కూడా పెరిగినాయి, న్యూ డీమ్యాట్ అకౌంట్. బట్ అక్టోబర్ నుంచి కరెక్షన్ ఫేజ్లో ఉంది కాబట్టి మెల్లిమెల్లిగా తగ్గడం స్టార్ట్ అయింది. సో అది ఇక్కడ చూస్తున్నాం. సో నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ చూడవచ్చు. దాంతోపాటు వాల్యుయేషన్స్ అంటే ప్రజెంట్ ఏంజల్ వన్ వాల్యుయేషన్స్ ఆర్ రీజనబుల్ వాల్యుయేషన్స్. సో లాస్ట్ 5 yearsలో దీని ఇచ్చిన రిటర్న్స్ కూడా 500 నుంచి 25,000 వచ్చింది, 2,500 వచ్చింది. బట్ పిఈ అండ్ ఈపీఎస్ గ్రోత్లోనే ఉంది.
పీక్ ఏం వెళ్ళలేదు, రీజనబుల్ వాల్యుయేషన్స్. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఆల్సో లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ కంటే బిలోలోనే ఉంది. సో డౌన్ సైడ్ రిస్క్ అయితే తక్కువ. బట్ గ్రోత్ చూడాలి అని అంటే చూడండి, దీంట్లో ఎలా ఉంటుంది, సేల్స్ పోస్ట్ చేసినా కానీ, గుడ్ సేల్స్ పోస్ట్ చేసినా కానీ మార్కెట్లో ఈ బ్రోకింగ్ కంపెనీస్ పెరగడం అనేది సైక్లికాలిటీని బట్టే ఉంటుంది. బికాస్ హియర్ సి 49% ఆఫ్ సేల్స్ గ్రోత్, 49% ఆఫ్ సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 ఇయర్స్లో. అండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 55%. బట్ సిఏజిఆర్ ఆఫ్ స్టాక్ ప్రైస్ ఈజ్ 17% ఓన్లీ. సేమ్ మనకి లాస్ట్ 1 ఇయర్లో 48% ఆఫ్ సేల్స్ గ్రోత్, 27% ఆఫ్ ప్రాఫిట్ గ్రోత్. అండ్ రిటర్న్స్, స్టాక్ రిటర్న్స్ వచ్చేసి -18%. దీంట్లో సైక్లికాలిటీ ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా బ్రోకింగ్ ఇండస్ట్రీలో లిస్ట్ అయిన కంపెనీలో నెంబర్ 1 అండ్ ఓవరాల్గా నెంబర్ 2 పొజిషన్, థర్డ్ పొజిషన్లో మెయింటైన్ చేసేది ఏంజల్ వన్. సో గ్రోత్కి అయితే డోకా లేదు. బట్ ఒక 3 to 5 ఇయర్స్ హార్జిన్ ఉంటే మాత్రం యూ కెన్. సో ప్రజెంట్ అయితే నేను 2 to 3 quarters దీన్ని వాచ్ అండ్ మోడ్లో పెట్టుకొని రిజల్ట్స్ ఎట్లా పోస్ట్ చేస్తుంది దాన్ని బట్టి ఐ విల్ టేక్ ఏ కాల్ అండి. థ్యాంక్ యూ. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఫీడ్బ్యాక్, ప్లీజ్ give your value feedback. That is for my improvement. Thank you.